తీర ప్రాంత పర్యాటక ప్రోత్సాహం, సముద్ర వారసత్వం ప్రజలకు చేరువ చేయలేని లక్ష్యంతో లైట్ హౌస్ ఫెస్టివల్ విశాఖ సాగర తీరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలోని ఎంజీఎం పార్క్ వేదికగా 2 రోజుల పాటు ఈ ఫెస్టివల్ కొనసాగనుంది. పోర్టులు, షిప్పింగ్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి సహా రాష్ట్ర ప్రముఖులు పాల్గొనున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే లైట్ హౌస్లను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని, ఆర్థికంగా ఉపయోగపడేలా వాటిని తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా లైట్ హౌస్ ఉత్సవాలు నిర్వహించాలని DGLL ను కేంద్ర ఆదేశించింది. ఈ క్రమంలో గతంలో అంటే 2023లో గోవాలో, 2024లో పూరిలో లైట్ హౌస్ ఫెస్టివల్స్ ను జరిపారు. అయితే మూడోసారి విశాఖ కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించడంతో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 పేరిట వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 44 స్టాల్స్ ప్రాంగణంలో కొలువు తీర్చగా వాటిల్లో హస్తకళలు, వస్త్రాలు, చెక్క బొమ్మలు, చిత్రకళ, ఆహార పదార్థాలను ఏర్పాటు చేశారు.